వాణిజ్య పన్నుల శాఖలో డిప్యూటీ కమిషనర్ హోదాలో ఉద్యోగ విరమణ చేసిన డాక్టర్ ఆకురాతి కోదండరామయ్య నేతృత్వంలో పచ్చదనం పర్యావరణ పరిరక్షణ బృందం వారిచే స్థానిక మిద్దె సెంటర్లో ఉచిత మొక్కల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. ఇప్పుడు మానవ తప్పిదాల వల్ల వాతావరణ కాలుష్యం బాగా పెరిగిపోతుంది, పర్యావరణం బాగా దెబ్బతింటోంది. ఈ కారణంగా అన్ని అకాల వర్షాలు కానీ, చలి పెరగటం కానీ, విపరీతమైన ఎండలు కానీ వస్తున్నాయి. వీటన్నిటికీ ఒక సొల్యూషన్ ఏమిటంటే మనము ఎక్కువగా ఇతోదిగా మొక్కలు పెంచడం. నిన్న కూడా పర్యావరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, 2047 నాటికి 50% పచ్చదనం మన రాష్ట్రం ఉండేటట్టు చూడాలని చెప్పారు. ఇప్పుడు 30% వరకు ఉంది దాదాపు పచ్చదనం. 35% పెంచాలి 4-5 సంవత్సరాలు అనేటువంటి ధ్యేయంతో పనిచేస్తున్నారు. వీటికి మనం మంగళగిరిలో పచ్చదనము పర్యావరణ పరిరక్షణలో ఒక బృందం ఏర్పడింది, ఆకురాతి కోదండరామయ్య నేతృత్వంలో. ఈ బృందం తరఫున 2 సంవత్సరాల నుంచి మనము మొక్కలు ఉచితంగా పంచుతున్నాం. ముఖ్యంగా రెయినీ సీజన్లో ఇప్పుడు ఈ జూన్ నుంచి డిసెంబరు జనవరి వరకు పంచడం జరుగుతుంది. నెలకు ఒకసారి కానీ 20 డేస్కి ఒకసారి కానీ అలాగా మొక్కలు కలెక్షన్ చేసుకుని మళ్ళీ వచ్చి ఇక్కడ ఎక్కువ ఈ మిద్దె సెంటర్లోనే మంగళగిరిని ఎందుకు ఎంచుకున్నామంటే మంగళగిరి నా నేటివ్ ప్లేస్ కాబట్టి, ఇక్కడ మిత్ర బృందం అంతా ఉన్నారు కాబట్టి ఇక్కడ పంచి మన నేటివ్ ప్లేస్కి ఏదైనా చేయాలి అనే దీంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రజలు కూడా ఎంతో ఉత్సాహంగా వచ్చి మొక్కలు తీసుకెళ్తున్నారు. అందరికీ నమస్తే అండి. నా పేరు వసుమతి అండి, మాచర్ల వసుమతి దేవి నా పేరు. నేను కోదండరామయ్య గారి టీంలో పర్యావరణ పరిరక్షణ దాంట్లో మెంబర్నండి. మేము మొక్కలు పెంచి కుండీల్లో, మాది అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయినా కానీ పెంచి కుండీల్లో ఇంత మొక్కలు చేసి మేము అందరికి పంచుతున్నామండి. ఫ్రీగా పంచుతున్నాం. అవి పెద్ద చేసి మాన్లు అవుతాయి, మొక్కలు అవుతాయి, ఎన్నో ఔషధాలు ఇచ్చే మొక్కలు అవుతాయి. మీరు జాగ్రత్తగా పెంచుకొని వాటిని పరిరక్షణ చేసుకోండి. మేము పంచుతాం, మీరు పెంచాలి. మేము పంచుతాం, మీరు పెంచాలి. బాధ్యత తీసుకోండి. మన పిల్లల్ని ఎలా పెంచుతాం, మొక్కల్ని అలా పెంచండి. ఇంకా మూగజీవాలకి ప్లీజ్ నా తరఫున చెప్తున్నానండి, దండం పెట్టి చెప్తున్నాను. మీరు మూగజీవాలకి కొంచెం అన్నం పెట్టండి. కుక్కలు వీధి కుక్కలు ఉంటాయి కదండి, వాటిని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే అవి మనల్ని ఎంతో కాపాడుతాయి. మొక్క ఎలా నీడనిస్తుందో మనకి, మొక్క నీడనిస్తుందా, కుక్క మనకి రక్షణనిస్తుంది. ప్రశాంతంగా రెండిటి ద్వారా, మొక్క ద్వారా మనం ప్రశాంతంగా నిద్రపోతాము, హాయిగా నిద్రపోతాం మొక్క పెంచితే. కానీ కుక్కను పెంచితే ప్రశాంతంగా నిద్రపోతాం, ఏ భయం ఉండదు. ప్రతి ఒక్కళ్ళు మూగజీవాలను పెంచాలి. కొంచెం అన్నం పెట్టండి మూగజీవాలు, మీకే చెప్తున్నా, ఓకేనండి. నేను నా వీధిలో వచ్చేసి ఒక 30 కుక్కలకు అన్నం పెడతానండి. 4 బజార్లలో మా ఇంట్లో ఒక 6 కుక్కలు ఉంటాయండి. అంటే ఇది కొంతమందికి పిచ్చి అనిపించవచ్చండి, కానీ పెంచి చూడండి. డాగ్ ఈక్వల్ టు గాడ్. మనం గుళ్ళకి వెళ్ళి ఎన్ని పూజలు చేసినా కుక్కకు అన్నం పెడితే అంత ఫలితం వస్తుంది. అంటే దేవుడి ఎదురుగా నేను చెప్పకూడదండి, దేవుడి గుడి దగ్గర చెప్తున్నాను. డాగ్ ఈక్వల్ టు గాడ్. మనం డాగ్కి అన్నం పెడితే ఎన్నో పూజలు చేసినంత ఫలితం వస్తుంది. ఒక ప్యాకెట్ శివయ్యకి వేసి అభిషేకం చేయండి, ఒక ప్యాకెట్ మోగజీవానికి పోయండి, మనకి ఎంత రక్షణ ఇస్తుంది.